పుష్ప 2 మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సో పుష్ప 2 మీద అయితే ఇప్పుడు పుష్ప ఫస్ట్ పార్ట్ అయితే కొంచెం టెక్నికల్ గా వాళ్ళ కంగారు పడి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ సెకండ్ పార్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీని అంతా కూడా కొంచెం అంటే సుకుమార్ గారి మీద ఒకటి, రెండోది అల్లు అర్జున్ కాంట్రవర్సీలు అనేది జరుగుతున్నాయి కదా, మీకు తెలిసే ఉంటుంది. సో పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు మామూలుగా అంటే 5 భాషల్లో పాన్ ఇండియా మన తెలిసిన సినిమాలు 5 లాంగ్వేజ్ లో వస్తున్నాయి. కానీ పుష్ప అనేది సుమారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే 16 లాంగ్వేజ్ ప్లస్ అబోవ్ లో అంటే జాపనీస్ లాంగ్వేజ్ ఇలా కొన్ని చైనా లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఫస్ట్ రోజు అయితే ఒక 350 to 500 crores ఫస్ట్ రోజే కలెక్షన్ వద్దే అన్నట్టుగా ఎక్స్పెక్టేషన్ అయితే బయట ఉంది. సో అది కూడా నా ఒపీనియన్ కూడా అంతే. అంటే ఈ గంగమ్మ జాతర ఫైట్ సీన్, సో గంగమ్మ జాతర అనేది 20 days పాటు ఆ ఒక్క షెడ్యూల్ 20 days షూట్ చేయారంట. సో సుకుమార్ గారు అయితే లెక్కల మాస్టర్ ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారో తెలుసు, అలాగే బన్నీ గారు కూడా. సుమారు అది మెయిన్ గా జాతర సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ లుక్ కూడా అందరినీ కూడా మంచిగా అట్రాక్ట్ చేసింది. ఆ లుక్ తో చాలా హైప్ వచ్చింది. హిందీ ఆడియన్స్ లో ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేది ఆ ఒక్క లుక్ కోసమే. అల్లు అర్జున్ గారు ఆ ఒక్క లుక్ హిందీ ఆడియన్స్ అందరూ కూడా ఇంకా హైప్ అనేది పెంచింది. అదే మెయిన్ ప్లాట్ అనుకుంటున్నాను. నాకు తెలిసి మెయిన్ సీన్ కూడా అదే అయి ఉంటుంది. మా 20 minutes ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఉంది అదే థియేటర్ లో అయితే. శివతాండవం ఎలా ఉండబోతుంది మరి ఆ జాతరలో? సో నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, బట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు యాక్టింగ్ అన్న ఆయన డాన్సింగ్ అన్న అంతా కూడా ఇష్టం. సో బయట ఏంటంటే కొంచెం ఈ ఫ్యాన్స్ వార్ అనేది జరుగుతుంది, నెగిటివిటీ అన్నట్టుగా స్ప్రెడ్ చేస్తున్నారు. సో అలాంటిది అయితే ఏం లేదు. అల్లు అర్జున్ గారు యాక్టింగ్ కి ఇప్పుడు దాకా ఆయన పడ్డ కష్టానికి అది మంచి హిట్ అవ్వాలని చెప్పి మెగా ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున అందరు హీరో ఫ్యాన్స్ తరపున నేనైతే కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తారంట కదా. సో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గా వస్తే చాలా బెస్ట్ అని నేను కూడా అనుకున్నాను. ఎందుకు అంటే బయట ఎవరికి నచ్చిందాడు ఎలా పడితే అలాగా క్రియేట్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ, బయట ఎన్ని పడినా సరే ఇండివిజువల్ గా వాళ్ళంతా ఒక ఫ్యామిలీ కాబట్టి ఆయన చీఫ్ గెస్ట్ గా వస్తే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెరుగుతాయి. ఈ ఫ్యాన్ వాళ్ళు జబ్బు అంతా కూడా కొంతమంది తగ్గుద్దని నా ఒపీనియన్. అది పుష్ప అసలు ఏ రేంజ్ లో ఉండబోద్ది కలెక్షన్ గానీ అన్ని విధాలుగా? సో పుష్ప 2 అదే మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు దాకా ఇండియన్ స్క్రీన్ లో బాహుబలి అని చెప్పుకున్నాం. ఒకవేళ ఏదైనా అంటే ఒక హిట్ టాక్ వచ్చింది అంటే ఇక అంటే పుష్ప అని చెప్పుకుంటాం. అంటే బాహుబలిని పక్కన పెట్టి పుష్ప అని చెప్పుకుంటాం. ఎందుకంటే కలెక్షన్ వేరు కూడా అంతే ఉంది, హైప్ కూడా మాక్సిమం అంతే ఉంది. ఎందుకంటే మన తెలుగు సైడ్ ఫస్ట్ పార్ట్ అనేది కొంచెం యావరేజ్, తెలుగులో అయితే చెప్పాలంటే తెలుగు సైడ్ కలెక్షన్ కూడా కొన్ని చాలా బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అవ్వాలి పుష్ప 1 కి. కానీ పుష్ప 2 ఏదైతే ఉందో ఇది కనుక హిట్ టాక్ వచ్చిందంటే ఆల్మోస్ట్ బాహుబలి కలెక్షన్ లో బీట్ చేసేద్దని ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేస్తుంది అంటున్నారు. సో శ్రీలీల ఐటమ్ సాంగ్ అన్నారు, సరే తర్వాత తమన్నా అన్నారు, నెక్స్ట్ జాన్వీ కపూర్ ను కూడా అడిగారు అంటున్నారు. సో ఇవన్నీ బయట రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఇదంటే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత సో జాన్వీ కపూర్ అంటే దేవరాలో మనం చూసాం. దేవరాలో ఈ పుష్ప 2 లో కూడా జాన్వీ కపూర్ అనేది ఐటమ్ సాంగ్ చేస్తే చాలా బెస్ట్ గా కలెక్షన్స్ వస్తాయి అన్నది ఎక్స్పెక్టేషన్. అంటే హిందీ ఆడియన్స్ ఇంకా అట్రాక్ట్ చేస్తారు. సో హిందీ ఆడియన్స్ ఇంకా అట్రాక్ట్ చేయొచ్చు. కానీ హిందీ ఆడియన్స్ ఇంకా కొంతమంది రివీల్ చేయలేదు. ఎందుకంటే పుష్పకి పార్ట్ 3 కూడా ఉంటుంది అన్నట్టుగా కొంతమంది ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది. కాబట్టి హిందీ ఆడియన్స్ కూడా ఇంకా ఎక్కువ మంది యాడ్ చేసే అవకాశం ఉంది. అంటే మనకు తెలియకుండా ఇంకా ఉన్నారు మూవీలో, ఇంకా వస్తుంది అప్డేట్. గేమ్ చేంజర్ అండ్ పుష్ప 2 రెండు మీద మీకు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్? సో గేమ్ చేంజర్ అంటే శంకర్ గారు కొన్ని మూవీస్ నుంచి ఎందుకో కొంచెం డిసప్పాయింట్ చేస్తా వచ్చారు, అంతా మనకు తెలిసిందే. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి ఇప్పుడు మనం ఏం మాట్లాడొద్దు, ఎందుకంటే దాని కంటెంట్ ఏది బయటికి రాలే. ఒక సాంగ్ వచ్చింది, అది అంతంత మాత్రంగా ఉంది. ఇంకా మిగిలిన కంటెంట్ ఏం రాలా. అన్ని ఫొటోస్ కూడా రివీల్ చేస్తూ ఉన్నారు. టీజర్ అనేది వస్తుందని అప్డేట్ ఇస్తున్నారు. టీజర్ 9th వచ్చిన తర్వాత అప్పుడు దాని గురించి మాట్లాడదాం. కానీ దానికి దీనికి వేరన్నా. ఎందుకంటే పుష్ప ఫస్ట్ పార్ట్ వచ్చింది, సెకండ్ పార్ట్ మీద హైప్ అనేది ఖచ్చితంగా ఎక్కువే ఉంది. కానీ గేమ్ చేంజర్ అనేది ఫస్ట్ అంటే అంత కాంబినేషన్ లో ఫ్రెష్ కంటెంట్ కాబట్టి దాని మీద దానికి దీనికి కంపారిజన్ చేయడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.